ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. మరి రీసెంట్గా ఒక వీడియో చూశాను. అయితే ఒక చిన్న బాబు మేబీ బిలో 15 years ఉన్నాడు అతను. తనకి ఆల్ బ్రాండెడ్ కార్స్ ఇయర్లో ఏది రిలీజ్ అయితే అది కొనివ్వడం, నాట్ ఈవెన్ ఏ కార్స్ ఫర్ దట్ మ్యాటర్. సరే, ఆ వీడియోని ఉద్దేశించి మాట్లాడకుండా ఇన్ జనరల్గా చూసుకున్నా కూడా కొంతమంది స్పాయిల్డ్ పేరెంట్స్ ఉన్నారు, ఇట్లా స్పాయిల్డ్ కిడ్స్ని తయారు చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? నీకు ఈ బ్రాండ్, నువ్వు ఇది, నువ్వు అది అని చెప్తే ఏది శాశ్వతం కాదని మన నోరుతో మనమే చెప్తా ఉన్నామా? యాజ్ అన్ పేరెంట్స్గా మనం ఏమి ఇస్తున్నాము, ఏం కల్టివేట్ చేస్తున్నాము, అసలు బీజం ఏం నాటుతున్నాము? అన్ని బ్రాండ్, నా కొడుకు నాకు లేనిది వాడికి ఇచ్చేసేయాలి. వాట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ యూఆర్ గివింగ్? ఏది శాశ్వతం కాదు అని మనం వేదాంతం చెప్పేది ఒక స్థాయికి వచ్చాక ఆ సంగతి అలా వదిలేస్తే ఆ సంగతి వదిలేద్దాం, అది వేదాంతం సంగతి కూడా పక్కకు పెడదాం. మామూలుగా ఆ పిల్లవాడు అన్ని కార్లతో ఏం చేస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకున్నాయి అని చెప్పుకోవడమే తప్ప, ఒకవేళ కానీ కారు డ్రైవ్ చేసుకుంటూ రోడ్డు మీదకి వెడితే జైల్లో కూర్చుంటాడు కదా. అంతేగా, అంతే కదా. చిన్నపిల్లాడే, బిలో 15 years. అంటే 18 ఏళ్ళు దాటందే కారు తీసుకుని బయటికి రావడానికి వీల్లేదు. కొన్ని డ్రైవర్ని పెట్టి వెళ్ళినా రోజుకొక కారులో పెడుతూ ఉంటే వాడికి జీవితం యొక్క విలువ ఏం తెలుస్తుంది? అది పాయింట్. ఇప్పుడు సాధారణంగా ఈ జనరేషన్లో చాలా మంది పిల్లలకి అనేక రకాలైన సమస్యలు ఉన్నాయి. ఒకటేమో అనాస్క్డ్ గ్రాటిఫికేషన్ అని ఒక పదం వాడతారు. అంటే అడగకుండానే వాళ్ళకి కావాల్సినవన్నీ అందించడం అనేది వచ్చేటప్పటికి, ఒకవేళ ఏదైనా ఎప్పుడన్నా వాడు అనుకున్నది తల్లిదండ్రులు తీర్చలేకపోతే వాడు ఫ్రస్ట్రేషన్లో కన్నా పెడుతున్నాడు, లేదంటే అగ్రవేట్ అన్నా అయిపోతున్నాడు, అగ్రెసివ్గా తయారైపోతున్నాడు. అవి చిన్న సెల్ ఫోన్ ఇవ్వలేదని తల్లినో తండ్రినో కొట్టిన వాళ్ళని చూసాం. ఎగ్జాక్ట్లీ, చచ్చిపోయాడు కూడా అనుకుంటా. అలా ఉందా లేదా? అంటే అడగకుండా ఇచ్చేస్తే అలవాటు అయిపోయింది. ఇది నా హక్కు, నేను ఏదైనా అడగగలను, నేను ఏదైనా తీసుకోగలను, నేను ప్రతి దానిని కూడా నాకు అలా అనేటప్పటికి వచ్చేయాలి నా చేతిలోకి అనేటటువంటి భావన కలిగింది. అది కలిగించటం సరైన పద్ధతి కాదు. వాడి బాడీ లాంగ్వేజ్, వాడి యాటిట్యూడ్ కంప్లీట్గా అబ్నార్మల్ ఫ్రమ్ ది అదర్ చైల్డ్ ఆఫ్ హిస్ ఏజ్. అంతే కదా, ఆబ్వియస్ కదమ్మా. నేను అందరికన్నా గొప్ప అన్న ఫీల్ ఉంటుంది. అది ఆ గొప్ప అన్నది వాడి నడతలో రెండిట్లో కూడా కనపడుతుంది. యాటిట్యూడ్ అంటారు చూసారా, అదే వైఖరి. ఆ వైఖరిలో వాడు నేను ఇతరుల కన్నా గొప్ప అన్న ఫీలింగ్ ఉంది. ఎప్పుడన్నా వాళ్ళ నాన్న కానీ తర్వాత కాలంలో వచ్చేటటువంటి బ్రాండెడ్ ఐటమ్ ఏదన్నా కొనివ్వకపోయినప్పుడు వాడి జీవితం ఏమైపోవాలి? ఎంత ఫ్రస్ట్రేషన్కి లోనవుతారు. పిల్లలకు నో చెప్పడం కూడా అలవాటు కావాలి. అసలు లైఫ్ నో చెప్పడం, లైఫ్ అంటే ఏంటి, అసలు ఒక రూపాయి సంపాదించాలంటే కష్టం ఏంటి తెలియాలి కదమ్మా. అవును, రూపాయి సంపాదించడం మాట ఉంచమ్మా, ఇది నాకు కావాలి అని అడిగితే నేను ఇవ్వను అని తల్లిదండ్రులు అంటే దాన్ని యాక్సెప్ట్ చేయగలిగిన స్థితి రావాలి. ఎందుకు నో అన్నారో అని ఆలోచించగలగాలి. ఇప్పుడు రేపు పొద్దున కార్లు ఇంకో ఐటమ్సే కాదు, ఓ పదవి అడిగాడు అనుకోవాడు, ఇవ్వగలరా వాళ్ళ నాన్న? ఎందుకు ఇవ్వలేదు అని అడిగితే ఏం చేస్తాడు? అడగకుండా నేను చూసుకుంటానంటే అది వేరే మాట. అది అవన్నీ చాలా కష్టం. సిద్ధాంతపరంగా మాత్రం అది సరైనటువంటి పద్ధతి కాదు. ఎటువంటి వాళ్ళకి కూడా మన పిల్లల పెంపకం గురించి పెద్దవాళ్ళు మనకి ఏం చెప్పారంటే 5 ఏళ్ల వరకు చక్రవర్తిలా పెంచమన్నారు, తర్వాత 10 ఏళ్ళు పనివాళ్ళలా పెంచమన్నారు. పని చేస్తేనే, మాట వింటేనే, వినయంగా ఉంటేనే, పెద్దల మాటని తల ఉంచుకుని అనుసరించగలిగితేనే ఉండాలి. అది దాసుడు అంటే అక్కడ పనివాడని కాదా అర్థం. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఇంటికి ఎవరన్నా వస్తే బ్యాగు లోపల పెట్టమ్మా అన్నారు అనుకోండి, బంధువులు వస్తే నేను పనివాడినా అంతేగా అంటున్నారు కదా. అట్లా కాకుండా వాళ్ళంతటి వాళ్ళు దాన్ని తీసి లోపల పెట్టగలిగేటటువంటి సంస్కారం మనం నేర్పించగలగాలి. అది పనివాడిగా అంటే అర్థం ఏంటంటే పని చేయడం రావాలి. మనలో అసలు ఎంతమంది అలా చేస్తున్నాం? నాతో సహా కొందరు అమ్మల ఎగ్జాంపుల్ తీసుకుంటే అమ్మ, ఇప్పుడు పిల్లలకి ఫోన్లు పెట్టి అందరూ కూడా ఫస్ట్ కంప్లైంట్, అబ్బా మా పిల్లలు కూడా ఇంతేనండి, ఉదయం లేస్తే ఫోన్ లేకపోతే అసలు వాళ్ళని మేనేజ్ చేయలేకపోతున్నాం. అసలు ఆ ఫోన్ వాళ్ళకి ఇచ్చింది ఎవరు? నేనే కదా. వాళ్ళకి ఏం తెలుసు ఇక్కడ ఫోన్ ఉందని, ఇందులో ఈ యాప్ ఉందని, ఇందులో ఈ ప్రపంచం ఉందని?
ఆ ప్రపంచాన్ని పరిచయం చేసిందే మనము. అవును. ఇప్పుడు మనమే బోర్న కూర్చొని ఏడుస్తూనే కంప్లైంట్లకు మీద కంప్లైంట్లు తీసుకెళ్తే కరెక్ట్ ఎలా అవుతారు? అసలు వాళ్ళకి ఇవ్వడానికన్నా ముందు మనం చేతిలో ఉంటే వాడు అదేమిటో లాక్కుని చూస్తాడు. వాళ్ళు ఎదురుగా ఎప్పుడు పడితే అప్పుడు 24 గంటలు ఫోన్లు చూస్తూ కూర్చోవడం అన్నది మానేస్తే కదా బాగుండేది. అమ్మా. అవసరానికి మాట్లాడుకోవడానికి, ఏదన్నా ఒక విషయం సేకరించడానికి, ఏదో మనం రేడియో వినలేకపోయాం, పేపర్ చదవలేకపోయాం, అక్కడ ఏదో జరుగుతోంది, దాని వివరాలు ఏదో తెలుసుకోవాలనుకునేదందుకు అంతకు మించి వాడకూడదు కదా దాన్ని. దానివల్ల ఏమవుతోంది, బ్రెయిన్లో కొన్ని రకాలైనటువంటి రియాక్షన్స్ వచ్చి పిల్లలు సరిగ్గా ఉండట్ల. వాళ్ళ మిస్బిహేవియర్కి అదే కారణం, మనసులో వచ్చినటువంటి మార్పు. అందువల్ల పిల్లలకి అవసరానికి మించి ఇవ్వకూడదమ్మా. రూల్ 1. అడగకుండా ముందే ఇచ్చేయకూడదు. ఒకవేళ చిన్న చిన్నవి ఇవ్వచ్చు, మరీ అంత పెద్ద పెద్దవని చిన్న చిన్నవైతే చేయొచ్చు. మరి ఓ చాక్లెటో, వాడికి కావాల్సిన పుస్తకమో, వాడికి నచ్చినటువంటి డ్రెస్సో చెప్పా పెట్టకుండా కొనిచ్చి సార్ ప్రైజ్ అని చెప్పొచ్చు వాళ్ళకి. మరీ మిలిటరీ రూల్ లా కాకుండా అదే అంటున్నా, అలాగనమాట. ఎప్పుడో వాడు చూసి ఇది బాగుంది టీ షర్ట్ అన్నాడు అనుకోండి, వాడు అడిగే ధైర్యం చేయకూడదు. వాడు బాగుందని ఊరుకోవాలి, అలా పెంచాలి. తర్వాత వాడి బర్త్డేకో పండక్కో తీసుకొచ్చి సర్ప్రైజ్ అని ఇస్తే వాడు సంతోషపడతాడు. ఆ విధంగా ఉండాలి తప్ప ఏదో చూసి బాగుందా నేను కొనివనా అన్నారు అనుకోండి, అయిపోయింది. వాడు అనకూడదు. అడగకుండా పిల్లలకి. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే, మేము సంపాదించుకోవాలి అన్న బాధ్యత తెలియాలి, డబ్బు విలువ తెలియాలి. డబ్బే కదా, వస్తువు యొక్క విలువ తెలియాలి. వీళ్ళకి ఊరికే వచ్చిన వాళ్ళకి వస్తువు విలువ తెలియదమ్మా, గిరాటేస్తారు, పడేస్తారు. ఎమోషన్స్, వాల్యూస్ అన్ని వస్తువుల పట్ల కానీ ఇమోషన్స్ పట్ల కానీ విలువ లేదు వాళ్ళకి. అలా పెంచడం అన్నది సరైన పద్ధతి కాదు. చాలా ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు. ఇవాళ కొనగలిగిన స్తోమత ఉంది, రేపు లేకపోతే. రేపేదో కొత్త కారు లాంచ్ అయింది, దాన్ని కొనగలిగిన స్థితి తండ్రికి లేకపోతే ఆ రోజున వాడు రేపు పొద్దుటి దాకా వెయిట్ చేయడు. మిగతా పిల్లలు చూసిన పిల్లలందరినీ స్పాయిల్ చేసిన వాళ్ళే అవుతున్నాం కదా. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు అందుకే యూనిఫారం కాదమ్మా, యూనిఫారాలు ఎందుకు పెట్టారు స్కూళ్ళల్లో? తర్వాత చాలా స్కూళ్ళల్లో ఈ గ్యాడ్జెట్స్ కూడా, అంటే ఇప్పుడైతే సెల్ ఫోన్లు వచ్చాయి, జామెట్రీ బాక్స్లు ఉండేవి, అవన్నీ ఫలానాదే కొనుక్కోమని చెప్పేవారు. అందరూ ఖరీదైనవి కొనుక్కోవడానికి, బయట విదేశాల నుంచి ఎవరన్నా వస్తే తెచ్చి పెడితే వాడడానికి స్కూల్కి తేనిచ్చేవారు కదా మా చిన్నతనంలో. అంటే యూనిఫామ్గానే ఉండాలి ఏదైనా. అది ఉన్నట్టయితే హెచ్చు తగ్గులు ఉండవు. బాగా డబ్బు సంపాదించినటువంటి వాడు కొడుకు వేరే రకంవి పట్టుకెడితే, వాడు తను దాన్ని చూసి చిన్నతనం ఫీల్ అయితే, ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళి సతాయిస్తే ఏం చేయగలడు ఆయన? కనుక సమానత్వం ఇటువంటి చోట్ల పాటించాలి. సో ఎస్, ఇది పిల్లలకే కదమ్మా, పెద్దలకు కూడా అడగకుండా ఏదైనా ఇస్తే దాని విలువ తెలియదు. సో తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. సో ముందుగానే కరెక్ట్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. డబ్బు విలువ తెలియచెప్పాలి. ఈ రూపాయి ఎలా సంపాదించారో తెలియాలి. నేను ఎంత కష్టపడితే ఇంత సంపాదించాను అనే సంగతి వాళ్ళకి, అంటే అంటారులేండి పిల్లలు సుత్తి కొట్టద్దని, అయినా సరే దాని విలువ తెలియచెప్పాలి. వస్తువుని మనం తయారు చేయలేం కనుక పాడు చేసే అధికారం లేదు. ఏం తయారు చేయగలవు నువ్వు? అల్లరి ఆగం తప్ప. కనుక తయారు చేయని వాడికి పాడు చేసే అధికారం లేదు. తర్వాత పడేసే అధికారం అంతకంటే లేదు. ప్రతిదాన్ని లక్ష్మీ స్వరూపంగా, సంపదగా, దైవ స్వరూపంగా భావించి జాగ్రత్తగా భద్రంగా ఉపయోగించుకోవాలని సంగతి చెప్తే బాగుంటుంది. అందిస్తున్నారు. ధన్యవాదాలమ్మా.